మాట నేను దప్పికొనుచున్నానెను. యోహాను 19:28 ఈ మాట హైమాక్క చెప్తుండగా మంచి దేవుడు జ్ఞానం ఇవ్వాలని పరమేశ్వరానికి ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాను. గుడ్ రోజులలో మీ సిలువలో మీ సిలువల మీద ఉన్నప్పుడు నేను 7 మాటలు చెప్పారు. అవి మేము ధ్యానించుకుంటే మీరే సహాయం దయచేయండి నచ్చిన దేవా. నాకు 5వ మాట చెప్పటకు సహాయం చేయమని కోరుచున్నాను దేవా. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు అయ్యా. నేను మాట్లాడేటప్పుడు మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాకు అందించండి. వినువారికి అర్థమయ్యేలాగా సహాయం దయచేయండి. నన్ను నాయన తెలిసి తెలియక ఏదైనా తప్పు చెప్పింటే క్షమించండి నాయన దేవా. చెప్పేటప్పుడు నాకు తోడుగా ఉండమని నాయన ఈ చిన్న ప్రార్థన మీరు వింటారని నమ్ముతున్న ఏ సమయంలో మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. 5వ మాట తప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19:28 పేజ్ నెంబర్ 100. యేసు ఆ చిరకను అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించాను. 28వ అధ్యాయము. అప్పటికి యేసు ప్రభువుని శిలువ మీద వేసిన తర్వాత అప్పటికే ఆయనని కొరడాతో ఆయన చర్మము చీల్చి అప్పటికి దేవుడి రక్తము కారిపోతున్నది. అంటే ఇక్కడ దప్పికొనుచున్నాను అంటే దేవుడికి అక్కడ దాహం వేస్తున్నది. ఎందుకంటే ఆయన శరీరంలో నుంచి రక్తం అంతా కారిపోయింది, చిందింపబడింది. అంటే ఇక్కడ కొరడాతో ఆయన శరీరంని చీల్చారు. కొరడా అంటే ఆ కొరడాకి సీకులు ఉన్నాయి, అంటే శరీరాన్ని చీలుస్తున్నారు. ఆయన ఒళ్ళంతా రక్తం కదా, ఆయన ఒళ్ళంతా చీల్చబడింది. అప్పుడే తలకి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయనని 32 కొరడా దెబ్బలు, అంటే ఒళ్ళంతా పడ్డాయి. ఆ కొరడా దెబ్బలు ముందు వెనక శరీరం అంతా పడింది. ప్రతి ఒక్క అంటే రంధ్రం పడుతుంది కదా చర్మానికి, ఆ ప్రతి ఒక్క రంధ్రం నుంచి ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా కారిపోయింది. కారిపోయిన తర్వాత ఏమవుతుందండి, మనకు ఒంట్లో రక్తం పోయిన తర్వాత రక్తంతో పాటు నీరు కూడా పోతుంది. నీరు పోయినప్పుడు ఏమవుతుంది, మనకి దాహం వేస్తుంది. ఆయనకు భయంకరమైన దాహం వేస్తుంది. దేవుడు అంటున్నాడు దప్పికొనుచున్నాను అని అంటున్నాడు. అప్పుడు అక్కడ ఆ రోమా సైనికుడు ఒకడు ఏం చేసిండు అని అంటే చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అయితే ఇక్కడ ఏంటంటే ఆ స్పంజీకి హిస్సోపు ఉంటుంది. హిస్సోపు అంటే ఒక మొక్క ఆ హిస్సోపు మొక్కని చేతిలో ముంచి దేవుడికి అందించారు. ఎంత ఘోరం అండి, నీళ్ళకి బదులు చేదునిచ్చారు. దేవుడు దాహము అని అంత భయంకరమైన స్థితిలో ఉంటే వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు భయంకరమైన పాపులు. వీళ్ళకి జాలి అనేది ఉండదు. ఏమి తప్పు చేయని, ఏ పాపము చేయని దేవుడికి దాహము అన్నప్పుడు ఆ చేదుని ఇచ్చిందనమాట. నెక్స్ట్ కీర్తనల గ్రంథము 69వ
అధ్యాయము 21వ వచనం, 487 పేజ్ నెంబర్. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనము. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దావీదు అంటున్నాడు దేవుడితో, ఇక్కడ వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకును త్రాగించిరి. అంటే ఇక్కడ పాత నిబంధనల గ్రంథంలో ఉన్న దేవుడే కొత్త నిబంధనల గ్రంథంలో ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ దావీదు అంటున్నాడు దేవుడితో, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగించింది. అంటే ఇక్కడ జరిగిందే ఇందాక యోహాను సువార్తలో జరిగింది. ఇక్కడ జరిగిందే యేసుక్రీస్తు ప్రభువుకి సిలువ వేసినప్పుడు 7వ మాటలో నెరవేరింది. అంటే ఇక్కడ లేఖనము నెరవేరబడింది కదా. నెక్స్ట్ కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్లం పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉంటది కదా. అయితే ఇక్కడ ఏంటంటే దానికి అర్థము, నా బలము ఎండిపోయి చిల్లు పెంక వలె ఆయన. ఇక్కడ ఇందాక మన యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం 29వ వచనంలో చూస్తే దేవుడికి ఏమైనదండి, శరీరంలో ఉన్న రక్తం అంతా మొత్తము కారిపోయింది. అప్పుడు దేవుడికి దాహము. అక్కడ దేవుడు బలహీనుడై ఉన్నాడు. అంటే బలహీనుడై, ఆయన బలవంతుడే, మన కొరకు ఆయన త్యాగం చేసిండు. ఇక్కడ నా బలము ఎండిపోయిన చిల్లు పెంక వల్లే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఇక్కడ దేవుడికి దప్పికొనిచున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఇక్కడ ఏమైనది అంటే, మన నోరంతా ఎండిపోయినప్పుడు ఏమవుతుందండి, నోట్లో నీళ్లు లేనప్పుడు అప్పుడప్పుడు మన నాలుక దవడకు ఇక్కడ పైన అంటుకొని ఉంటుంది, పైన ఇక్కడ పలకకి. ఇక్కడ అదే జరిగింది. ఈ కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయము 15వ వచనంలో దావీదు కుమారుడు పలుకుతున్న మాటలు ఇవి. నా బలము ఎండిపోయి చిలు పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఇదే వచనము ఇక్కడ కూడా నెరవేరింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో ఇదే సేమ్ జరిగింది. అంటే ఇక్కడ చిల్లు పెంక అని అంటే, ఇప్పుడు ఒక మట్టి పాత్ర ఉంటుంది కదా, ఒక మట్టి పాత్ర, కుండ, మట్టి పాత్ర, అది మంచిగా ఉన్నప్పుడు దాంట్లో నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉన్నప్పుడు అది చల్లగా ఉంటుంది. అది పడిగిపోయినప్పుడు ఏమవుతుంది, నీళ్ళు ఉండవు కదా, అప్పుడు ముక్కలు అయినప్పుడు ఆ పెంకు ఎట్లా ఉంటుంది, నీళ్ళు లేనప్పుడు అది ఎండిపోయి ఉంటుంది. ఇక్కడ కూడా దేవుడి శరీరం నుంచి ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా ఆయన మనకు కాచినప్పుడు ఆయన దవడ ఆయన నోరంతా ఎండిపోయి ఉన్నది. మనకు కూడా అంతే, మనకు ఎండిపోయినప్పుడు ఏమైతే మన నాలుక పైన అంటుకొని ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మత్తయి సువార్త 27వ వచనము, 27వ అధ్యాయము 48వ వచనము. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాల్లో ముంచి రెల్లను తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. అంటే
ఇది చేసింది ఎవరు? రోమా సైనికులు కాదు, ఇలా చేసింది మనమే. ఆ చేదుని మనమే ఇచ్చినాం అనమాట. అంటే మనము అంతటి పాపులము అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన రక్తము, ఆయన శరీరము, ప్రాణత్యాగం మన కొరకు దేవుడు ఇచ్చిందనమాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. అందుకు యేసు, ఈ నీరు త్రాగు ప్రతివాడును మరలా దప్పి గొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. అయితే ఇక్కడ ఈ సారాంశం ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు అలా నడుచుకుని వెళ్ళేటప్పుడు ఒక బావి దగ్గర సమరయ స్త్రీ ఉంటది కదా, ఆమె పాపంలో ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తనంతట తాను ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె దేవుడు అంటాడు, నాకు దాహం వేస్తుంది అని అంటే ఆమె నీళ్లు దేవుడికి ఇస్తుంది కదా. అప్పుడు దేవుడు అంటాడు, ఈ నీళ్లు త్రాగితే మళ్ళా మీకు దాహము, అదే నేనిచ్చు నీళ్లు మీరు త్రాగితే మీకు దాహం ఉండదు. అంటే మళ్ళీ దేవుడు అంటాడు కదా, వెళ్ళు, నువ్వు పాపము చేయకు, నీ భర్త దగ్గరికి వెళ్ళు అని అంటాడు. ఆమె అప్పుడు పాపంలో ఉంది కదా, ఆమె 5 పెనిమిటిలు కదా. అయితే దేవుడికి ఆమె చెప్పక ముందుకే ఆ విషయము దేవుడికి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆమె విస్మయం పొందుతుంది, ఆమె కళ్ళు తెరవబడతాయి. అప్పుడు ఆమె నమ్ముతుంది నిజమైన దేవుడు మీరే అని. అప్పుడు ఆ పాపము వదిలేసి ఆమె అప్పటి నుంచి దేవుడిని వెంబడించడం ప్రారంభిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే